హాయ్! ఇలా మూవింగ్ ట్రైన్‌లో గానీ, బస్‌లో గానీ కూర్చుంటే మీకేం గుర్తొస్తుంది? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, పోనీ మీరు మిస్ అయితున్న వాళ్ళు? మనకి ఇవన్నీ కాదు. మనకి స్నాక్స్ గుర్తొస్తాయి. ట్రైన్ గానీ, బస్ గానీ అలా కదిలిందంటే నా నోరు కూడా అలా కదలాలి. లేకపోతే నాకు ఆ జర్నీయే నచ్చదు. అదొక సాకు. ఇట్లా జర్నీ చేస్తున్నప్పుడు అలా స్నాక్స్ తింటూ ఉంటే ఆ ఫీలే వేరు. అలా ఎప్పుడూ చాక్లెట్స్, చిప్స్ ఇవే నా ఫేవరెట్ స్నాక్ ఐటమ్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని అడ్వాంటేజెస్లో నాకు ఫ్రాన్స్కి వచ్చిన తర్వాత ఇన్ని అడ్వాంటేజెస్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హెయిర్ లాస్. మొత్తం స్కాల్ప్ కనిపిస్తుంది. రీసెంట్గా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే వైటమిన్ సి డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీసే ఉన్నాయి. డాక్టర్ డైట్ ఏంటమ్మా అంటే ఇంకా మనం తినేవన్నీ చెప్పాక వాళ్ళు ఇలా తింటే మరి జుట్టు ఊడిపోక పెరుగుతుందా అని ఒక డైలాగ్ వేసి హెల్తీగా తినమని చెప్పి పంపించేశారు ట్యాబ్లెట్స్ రాసి. కానీ నేను ఈ స్నాక్స్ హెల్తీగా తినొచ్చు కదా, ఎందుకు ఊరికే అవే తినాలి అని చెప్పేసి ఇది తినడం స్టార్ట్ చేశా. మొత్తం తినేసి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇండియన్ గూస్బెర్రీ ఆమ్లా ఇక్కడ ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. నేను షాక్ అయ్యాను చూసి. ఇంట్లో ఉంటే తినాలనిపించదు, ఇలా బయటకు వచ్చినప్పుడన్నా తినేద్దాము డైలీ ఒకటి అని క్యారీ చేస్తున్నా. ఒక్క ఆమ్లాలో, మీడియం సైజ్ ఆమ్లాలో ఆల్మోస్ట్ 50 mg ఆఫ్ వైటమిన్ సి ఉంటుందని నాకు తెలిసింది. ఆరెంజెస్లో కన్నా చాలా ఎక్కువ. మరి ఇలా ఇలా నేచర్ ఇస్తున్నప్పుడు మనం ఫ్రీగా తీసేసుకుంటే అయిపోద్ది కదా. స్టార్ట్ చేశాను. ఇట్స్ మై డే 1. డే 30 వరకు తిని మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ చెప్తాను. బాయ్ బాయ్.